డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కొల్లిపర మండలంపై తీవ్ర ప్రభావం చూపిన మందా తుఫాను అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మరో 15 రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరి పంట నేలపాలయ్యింది. వర్షం గాలుల దాటికి నేల కొరిగినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఈసిన వీధురు గాలులకు అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతన్నలు చెబుతున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటతో పాటు అరటి, కంద పంటలు కూడా నష్టం వాటిల్లిందని రైతులు వెల్లడించారు. ఎదురుగాలుల దాటికి హనుమాన్పాలెంలో ఒక చెట్టు, అత్తోట, శబలూరు మధ్య 2 చెట్లు నేల కొరకగా రెస్క్యూ బృందం వాటిని తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన భోజన వసతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు వంగ సాంబిరెడ్డి ఆధ్వర్యంలో నేతలు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.